ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమః శివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. మోహనవాణి ఛానల్లో ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు. మేము ఉత్తర భారతదేశ యాత్రలో భాగంగా ఈ రోజున 12 జ్యోతిర్లింగాలలో మొదటిది, ప్రముఖమైనది, పెద్ద లింగం కలిగినటువంటి జ్యోతిర్లింగం సోమనాథేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకోగలిగాం, స్పర్శించుకోగలిగాం. మహన్యాసపూర్వకంగా అభిషేకం కూడా చేసుకోగలిగాం. ఆ క్షేత్రాన్ని గురించి మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. జ్యోతిర్లింగాలు అనేవి మానవ ప్రతిష్ఠితాలు కావు, దేవతల ప్రతిష్ఠాలు కూడా కావు. ఇవి స్వయంభూలింగాలు, అంటే వాటంతట అవే వెలిసినటువంటి లింగాలు. పరమేశ్వరుడే స్వయంగా లింగ రూపంలో ఆవిర్భవించినటువంటివి ఇవి. ఎలా భక్తుల యొక్క తపస్సు ఫలితంగా కావచ్చు, భక్తుల యొక్క కోరికలు మన్నించడానికి కావచ్చు, పరమేశ్వరుడే భారతదేశంలో 12 ప్రదేశాల్లో స్వయంభూలింగాలుగా ఆవిర్భవించాడు. ఈ స్వయంభూలింగాలనే జ్యోతిర్లింగములు అన్నాం. అవే 12 జ్యోతిర్లింగములు. 12 అంటే 12. జ్యోతి నుండి ఉద్భవించినటువంటి లింగాలు కాబట్టి ఈ లింగాలను జ్యోతిర్లింగాలు అని కూడా అంటారు. ఈ లింగాలు జ్యోతి రూపంలో వెలియడం వల్ల వీటిని జ్యోతిర్లింగాలు అని కూడా అంటారు. సృష్టికి పూర్వం యావత్ విశ్వం అంతా కూడా జ్యోతిర్మయం. ఆ జ్యోతి నుండి ఈ జ్యోతిర్లింగాలు ఆవిర్భవించాయి అని మరికొంతమంది అంటారు. సూర్యుడు 12 నెలలలో 12 రూపాలతో కనిపిస్తాడు. వాటినే 12 ఆదిత్యులు అంటాం కదా. అంటే జ్యోతిశక్తి 12 ప్రదేశాల్లో 12 రూపాలుగా అదేవిధంగా జ్యోతిర్లింగాలుగా ఆవిర్భవించాయి అనే అభిప్రాయం కూడా ఉంది. అసలు లింగం అంటే ఏంటి? లీయతే ఇది లింగం అంటే సమస్తము తనలో లీనం చేసుకునే గల శక్తి ఏదైతే ఉందో అదే లింగము. అంటే ఈ ప్రపంచం అంతా దేనిలో లీనమైపోతుందో దాని యొక్క సంక్షిప్త స్వరూపమే లింగం. ఈ స్వయంభూ జ్యోతిర్లింగాలు ఎంతో విశిష్టమైనవి. ఈ జ్యోతిర్లింగాలను దర్శించడం వల్ల, స్పర్శించడం వల్ల, ఆరాధించడం వల్ల, అభిషేకం చేసుకోవడం వల్ల సమస్త పాపాలు నశించి సమస్త రోగాలు పోయి పుణ్యం సంక్రమిస్తుంది అని మన హిందువులందరూ కూడా నమ్ముతారు. ఈ జ్యోతిర్లింగాల యొక్క వైభవం శివమహాపురాణంలో విస్తారంగా ఉంది. మొట్టమొదట ఈ శ్లోకంతో మనం మొదలు పెట్టుకున్నాం. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాళం ఓంకారం అమరేశ్వరం కేదారం హిమవత్పృష్ణే పృష్ఠే డాకిన్యాం భీమశంకరం వారణాస్యంచ విశ్వేశం త్ర్యంబకం గౌతమీతటే వైద్యనాథం చితాభూమౌ నాగేశం దారుకావనే సేతుబంధే చ రామేశం ఘృష్ణేశం చ
శివాలయే. ఇది జ్యోతిర్లింగ స్తోత్రం. గుజరాత్లో సోమనాథ జ్యోతిర్లింగం ఉన్నది. మొట్టమొదట ఈ జ్యోతిర్లింగం ఎందుకు ఆవిర్భవించింది, దీని యొక్క గత చరిత్ర ఏంటి అనే విషయాలు మనం ఇప్పుడు చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. మన దేశంలో మొట్టమొదటి జ్యోతిర్లింగం మీద నిర్మాణమైనటువంటి దేవాలయం సోమనాథ మందిరం. ఈ దేవాలయానికి సుదీర్ఘమైనటువంటి విశిష్టమైనటువంటి చరిత్ర ఉంది. కృతయుగం నుండి ఈ దేవాలయం ఉన్నదని పురాణాలు చెబుతున్నాయి. రామాయణ కాలంలో రావణాసురుడు ఇక్కడ తపస్సు చేసి ఒక్కొక్క 1000 సంవత్సరాలకి ఒక్కొక్క శిరస్సు చొప్పున అగ్నిలో ఆహుతి చేసినటువంటి ప్రదేశం కూడా ఇదే. అందుకు పరమేశ్వరుడు ప్రీతి చెంది వరాలు ఇచ్చాడు. ద్వాపర యుగంలోకి వచ్చేసరికి ఈ జ్యోతిర్లింగాన్ని శ్రీకృష్ణ భగవానుడు ఒకానొక గ్రహణము రోజు ఆరాధించాడు, తన వాళ్ళందరినీ తెచ్చి అనేది ఒక ప్రతీతి. అంతేకాదు ఇక్కడ ఉండే తీర్థాన్ని, సముద్రాన్ని ప్రభాస తీర్థం అంటారు. యాదవ కులంలో ముసలం పుట్టి దానివల్ల అందరూ కొట్టుకొని చచ్చినటువంటి ప్రదేశం కూడా ఈ ప్రభాసమే. ఈ దేవాలయాన్ని విదేశీయులు ఉన్నారు, మహమ్మదీయ రాజులు ఎన్నోసార్లు ధ్వంసం చేశారు. అయినా భారతీయుల యొక్క పట్టుదల వల్ల మళ్ళీ పునర్నిర్మాణం జరిగింది. మహమ్మద్ బిన్ ఖాసిం, గజనీ మహమ్మద్, అల్లావుద్దీన్ ఖిల్జీ, ఔరంగజేబు ఇట్లాంటి వాళ్ళంతా ఈ సోమనాథ దేవాలయాన్ని, అందులో ఉండేటువంటి లింగాన్ని ధ్వంసం చేసి ఇక్కడ ఉండేటటువంటి విశిష్టమైనటువంటి సంపదలు 1000 గుర్రాల మీద తరలించారు అని చరిత్ర చెబుతోంది. అయితే ఎన్నోసార్లు విధ్వంసానికి గురైన ఈ దేవాలయం మళ్ళీ పునర్నిర్మాణం అయింది. భారత జాతి యొక్క చైతన్యానికి, పట్టుదలకి ఇది ఒక ప్రతీకగా నిలబడింది. కన్హయ్యాలాల్ మున్షి అనేటువంటి ఆయన మంత్రిగా ఉన్నాడు స్వతంత్రం వచ్చిన రోజుల్లో. ఆ మహానుభావుడు చెప్పాడు, సోమనాథ దేవాలయం భారతీయుల యొక్క ఆత్మవిశ్వాసానికి, వాళ్ళకి దేశ భవిష్యత్తులో ఉండేటటువంటి విశ్వాసానికి ఒక శాశ్వతమైనటువంటి చిహ్నం అన్నాడు. భారతీయులందరికీ అత్యంత ప్రీతిపాత్రమైన దేవాలయాల్లో ఈ సోమనాథ దేవాలయం ఒకటి. ఈ గజనీ మహమ్మద్ వెంట వచ్చాడు ఒక రచయిత అల్ బెరూని అని. అతను అన్నాడు, మా మహమ్మదీయులకు మక్కా క్షేత్రం ఎంత పవిత్రమో భారతీయులకి సోమనాథ దేవాలయం కూడా అంత పవిత్రమైనది అని కొనియాడినటువంటి ఘటన కూడా ఉంది. 1947లో మన దేశం స్వతంత్ర దేశంగా అవతరించే నాటికి ఈ సోమనాథ దేవాలయం పూర్వ వైభవాన్ని కోల్పోయింది. కేవలం శిథిలాల కేంద్రంగా మిగిలిపోయింది. ఆ దురవస్థ నుండి దేవాలయాన్ని దూరం చేసి ఈ క్షేత్రానికి పూర్వ వైభవాన్ని సంతరింపజేయడానికి కృషి మొదలైంది. ఈ కార్యక్రమంలో ఆనాటి ప్రభుత్వంలో ఉప ప్రధానిగా ఉన్నటువంటి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఈ మహానుభావుడి యొక్క మెమోరియల్ చూసి వచ్చాం. ఎంతో పెద్ద విగ్రహం, అద్భుతంగా ఉంది. ఆ సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆయన మంత్రివర్గంలో ఉన్న అనుచరుడు కన్హయ్యాలాల్ మున్షి ముఖ్య పాత్ర వహించారు. 1950 మే 10వ తేదీ సోమనాథ దేవాలయానికి పునర్నిర్మాణం చేయడానికి ప్రారంభోత్సవం జరిగింది. ఆ శిథిలాలు ఒక మ్యూజియంలో భద్రపరచమని కొంతమంది సూచించారు. చేశారు. ఆ విధంగా పురావస్తు శాఖ అప్పగించారు. ప్రజల యొక్క పట్టుదలతో, ప్రభుత్వ సహకారంతో ఈ దేవాలయం యొక్క పునర్నిర్మాణం పూర్తయింది. అది 1951వ సంవత్సరం మే 11వ తేదీ, అంటే ఒక సంవత్సర కాలంలో పూర్తయిపోయింది. ఆ రోజున మన దేశ మొట్టమొదటి రాష్ట్రపతి అయినటువంటి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ కరకమలాలతోటి నూతన సోమనాథ దేవాలయంలోని శివలింగానికి శాస్త్రోక్తంగా ప్రాణప్రతిష్ఠాపన, పూజ జరిగింది. దాదాపు 1000 సంవత్సరాల విధ్వంసానికి గురైనటువంటి
ఈ సోమనాథ మందిరం ప్రాచీన పునర్వైభవాన్ని సంతరించుకుంది. ఈ సోమనాథ క్షేత్రానికి పూర్వకాలంలో ప్రభాస క్షేత్రం అని పేరుంది, లేదా ప్రభాస తీర్థం, అర్కతీర్థం, ఈ పేర్లన్నీ ఉన్నాయి. ఈ క్షేత్రానికి ఉన్నటువంటి ప్రాశస్యాన్ని మత్స్యపురాణం, వామన పురాణం, గరుడ పురాణం, శివపురాణం కొనియాడినాయి. అసలు ఈ క్షేత్రం ఎందుకు వచ్చింది? పూర్వం దక్ష ప్రజాపతి తన 60 మంది ఆడపిల్లల్లో 27 మంది పిల్లల్ని చంద్రుడికిచ్చి పెళ్లి చేశాడు. ఈ పిల్లలే అడిగారు, అందమైనటువంటి చంద్రుడు మాకు భర్త కావాలి అని. అమ్మా, ఒకే వ్యక్తిని ఇంతమంది చేసుకుంటే అనేక సమస్యలు వస్తాయి, సపత్ని దోషాలు వస్తాయి అని వారించినా వాళ్ళు వెనక మంకు పట్టుపట్టారు. అప్పుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో పెళ్లి చేశాడు. అయితే అవే 27 నక్షత్రాలు: అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, ఇవన్నీ మనం చెప్పుకుంటాం. 27 నక్షత్రాల్లో వీళ్ళు, ఈ పేర్లు. వాళ్ళల్లో చంద్రుడికి రోహిణి అంటే చాలా ఇష్టం. అందుకని రోహిణిని ఇతర భార్యల కంటే ఎక్కువగా చూసుకుంటూ ఈ మిగిలినటువంటి 26 మందిని కొంచెం తక్కువగా చూస్తున్నాడు. ఒక్కొక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళటాల. అప్పుడు ఈ 26 మంది తండ్రి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు. నేను ముందే చెప్పినా మీరు వినలేదుగా, మీకు తగిన శాస్తి జరిగింది కదా అని ముందు అన్నాడు. కానీ కన్న ప్రేమ ఎక్కడికి పోతుంది? వెంటనే అల్లుడిని పిలిపించాడు, చంద్రుడిని మందలించాడు. అందరు భార్యలని సమానంగా చూసుకోమని చెప్పాడు. కానీ చంద్రుడు ఆ హితవుని పాటించకుండా రోహిణిని మాత్రమే ప్రేమతో చూసుకుంటున్నాడు. మామగారు చెప్పినా వెళ్ళ. దక్షుడు మొదటి ప్రజాపతి, మహాతపస్సంపన్నుడు, గొప్ప శక్తిశాలి. మళ్ళీ పోయి చెప్పారు 26 మంది. ఆగ్రహంతో ఊగిపోయినాడు దక్షుడు. వెంటనే చంద్రుడు పిలిచి, ఓరి చంద్ర, అల్లారు ముద్దుగా పెంచుకున్న 27 మంది కన్యలని నీకిచ్చి పెళ్లి చేస్తే వాళ్లలో ఒక్కదాన్నే సరిగ్గా చూసుకుంటూ 26 మందిని ఉపేక్షించావు. కాబట్టి నీవు కుష్ఠవ్యాధితో బాధపడదువు కాక అని శపించాడు. శాపగ్రస్తుడైనటువంటి చంద్రుడు వెంటనే కాంతి క్షీణించిపోయింది. చంద్ర వెన్నెల ఉంటేనే పంటలు పండుతాయి, ఔషధులన్నీ కూడా చక్కగా విలసిల్లుతాయి. దీనివల్ల ప్రపంచమంతటా కూడా విపరీత పరిస్థితులు వచ్చినాయి. వర్షాలు పట్టల్లా, తీవ్రమైన కరువు కాటకాలు వచ్చినాయి. చాలామంది వ్యాధిగ్రస్తులైనారు. ఔషధాలు లేకపోవటం వల్ల వ్యాధులు నయం కావటంలా అనేక అకాల మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులన్నీ చూసి దేవతలంతా గజగజ వణికిపోయి ఆ చంద్రుణ్ణి ఎట్లాగొట్లా మోసుకొని పోయి బ్రహ్మదేవుడు పాదాల మీద పడేసి, ఎట్లయినా మీరే కాపాడాలి అన్నారు. అప్పుడు దీనికి ప్రతిక్రియ చేయగలిగినటువంటి వాడు ఒక్క శంకరుడు మాత్రమే. కాబట్టి పశ్చిమ సముద్ర తీరంలో ఉన్న ప్రభాస క్షేత్రానికి వెళ్ళి అక్కడ తపస్సు చేయి అని చెప్పి ఆదేశించారు. అదే త్రివేణి సంగమ ప్రదేశం. నిన్న మేము దర్శించాం. ఆ ప్రదేశంలోనే ఈ యొక్క చంద్రుడు 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు శంకరుని గురించి. అయితే బ్రహ్మదేవుడు ఒక మంత్రాన్ని ఉపదేశించి పంపించాడు. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాన్ మృత్యోరు ముక్షీయమామృతాత్ అనేటువంటి మహామృత్యుంజయ మంత్రం. ఆ మంత్రాన్ని ఉపదేశించి పంపిస్తే ఆ మంత్రాన్ని చేసుకుంటూ కఠోరమైనటువంటి తపస్సు చేశాడు. ఈ ప్రభాస తీర్థంలో ఉన్నటువంటి త్రివేణి సంగమం, అక్కడ 3 నదులు కలుస్తాయి. ఒకటి కపిలా నది, 2 హిరణ్మతీ నది, 3వది సరస్వతీ నది. ఈ సరస్వతీ నది అంతర్వాహినిగా ఉంటుంది ఇక్కడ కూడా. ఆ విధంగా ఈ సరస్వతీ నది ఎక్కడ చూసినా అంతర్వాహినిగానే ఉంటుంది. ఇప్పుడు అలహాబాద్లో కూడా అంతర్వాహిని.
సరస్వతీ నది కనిపించేది ప్రత్యక్షంగా ఒక మానాలో మాత్రమే. ఎందుకని ప్రతి చోట ఆమె అంతర్వాహినిగా ఉంటుంది అనంటే కారణం ఏంటంటే సరస్వతి అంటే జ్ఞానస్వరూపి. జ్ఞానం ఎప్పుడూ కంటికి కనిపించదు కదా, అందుకని అంతర్వాహినిగా ఉంటుంది అని పెద్దల యొక్క వాక్కు. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు 1000 సంవత్సరాల తపస్సుకి. చంద్రుడు దీనంగా ప్రార్థించాడు, పరమేశ్వర నాకు శాపం నుంచి విముక్తి కలిగించు అని. నాయన, మహాత్ముడైనటువంటి దక్షుడు పెట్టినటువంటి శాపాన్ని పూర్తిగా తొలగించడం నేను కూడా చేయలేను. కాకపోతే నీకు ఒక వెసులుబాటు ఇస్తున్నాను. కృష్ణపక్షంలో నీవు క్షీణిస్తావు, కానీ శుక్లపక్షంలో దినదిన ప్రవర్ధమానుడు అవుతావు. అంటే 16వ కళ మాత్రం ఎప్పుడూ నీ దగ్గర ఉంటుంది. అందుకనే నువ్వు షోడశ కళా ప్రపూర్ణుడివే. 15 కళలు మాత్రం వృద్ధి క్షయాలకి గురి అవుతూ ఉంటాయి అని చెప్పి వరం ఇచ్చాడు. అంతేకాకుండా చంద్రుడు తపస్సుకు మెచ్చుకున్నటువంటి పరమేశ్వరుడు తన యొక్క జటాజూటం మీద నిన్ను అలంకరించుకుంటాను, ఇక నుంచి నేను చంద్రశేఖరుడు అనేటువంటి పేరుతోటి పిలువబడతాను అనగానే సంతోషించి మరొక వరం కోరుకున్నాడు. స్వామి, పార్వతీ సమేతంగా నీ గణాలతోటి నీ 2 పుత్రులతోటి ఈ ప్రభాస క్షేత్రంలోనే ఉండండి అని వేడుకున్నాడు. అందుకు సంబంధించి చంద్రుడికి మరొక పేరుంది, సోముడు అని. సోమనాథుడు అనేటువంటి పేరుతోటి, అంటే సోముణ్ణి అనుగ్రహించినటువంటి స్వరూపం. సోముడికి నాథుడైనటువంటి వాడు, దిక్కైనటువంటి వాడు అనే అర్థంలో సోమనాథుడు అనేటువంటి పేరుతోటి ఇక్కడ పరమేశ్వరుడు ఒక జ్యోతిర్లింగంగా అప్పటికప్పుడు వెలిశాడు. దానికి అద్భుతమైనటువంటి దేవాలయాన్ని చంద్రభగవానుడే కట్టించాడు. ఈ క్షేత్రానికి సోమనాథ క్షేత్రం అని అందుకని ఆ పేరు వచ్చింది. కృతయుగంలో ఈ దేవాలయం బంగారుమయంగా ఉండేది. త్రేతాయుగంలో రావణాసురుడు దీన్ని వెండితో నిర్మించాడు. ద్వాపర యుగంలో కృష్ణ భగవానుడు ఈ దేవాలయాన్ని చెక్కతో నిర్మించాడు అని చెప్తారు పురాణాల్లో. కలియుగంలో అయితే అనేక దండయాత్రలకు గురైంది. తిరిగి పునర్నిర్మాణం గురించి కూడా ఇంతకుముందు మనం చర్చించాం. ఈ సోమనాథ దేవాలయం గుజరాత్ రాష్ట్రంలో ఉన్న సౌరాష్ట్ర ప్రాంతంలో ఉంది. ఈ సోమనాథ్కి సమీపంలో ఒక రైల్వే స్టేషన్ కూడా ఉంది, దాని పేరు వీరావల్. అలాగే అహ్మదాబాద్ నుంచి అయితే 416 కిలోమీటర్ల దూరం, రాజ్కోట్ నుంచి అయితే 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. ద్వారకా నగరం నుంచి అయితే 230 కిలోమీటర్ల దూరం. మేము ద్వారకా నగరం నుంచి ఇక్కడికి వచ్చాం. అనేక ప్రయాణ సాధనాలు ఉన్నాయి ఇక్కడికి చేరుకోవటానికి. ఈ సోమనాథ్ అరేబియా సముద్ర తీరంలో ఉందని చెప్పుకున్నాం కదా. అయితే 12 జ్యోతిర్లింగాలలో 2 మాత్రమే సముద్ర తీరాల్లో ఉన్నాయి. మొదటిది సోమనాథ మందిరం పశ్చిమ సముద్రం తీరంలో ఉంటే, తూర్పు సముద్ర తీరం అయినటువంటి బే ఆఫ్ బెంగాల్ తీరంలో రామేశ్వరం ఉన్నది. సముద్ర తీరంలో ఉండటం వల్ల ఇక్కడ ఎండాకాలంలో ఎండ ఉండదు, చలికాలంలో చలి కానీ 2 ఎక్కువ ఉండవు. అయితే గాలిలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల ఎండాకాలం అయితే కాస్త ఒంటికి చెమట పడుతుంది. ఈ సోమనాథ్ దేవాలయం ఉదయం 5:30 నుంచి రాత్రి 9:30 వరకు తెరిచి ఉంచుతారు. ఇక్కడ 2 మందిరాలు ఉన్నాయి. పాత దేవాలయం ఒకటి ఉంది, కొత్త దేవాలయం ఒకటి ఉంది. పాత దేవాలయంలో మాత్రమే అభిషేకాలు వీటన్నిటికీ అనుమతి ఉంది. మేము అక్కడే చేశాం. దాని ప్రక్కనే కొత్త దేవాలయం అద్భుతంగా నిర్మించారు. అక్కడ దర్శనాలు ఉంటాయి. అక్కడ కూడా అభిషేకం మనం స్వయంగా చేయడానికి కుదరదు. అక్కడ మనం ఇస్తే గంగాజలం మన తరఫున అక్కడ అర్చకులు చేస్తూ ఉంటారు. కాబట్టి అద్భుతమైనటువంటి ఆ గోపురం, కొత్త దేవాలయం మాత్రం మెరిసిపోతూ ఉంటుంది. నైట్ అయితే రాత్రిపూట వెళ్ళాము నిన్న మేము. ఆ కాంతులు, ఆ రంగురంగుల మారటం కంటికి విందు. చుట్టూతా గొప్ప పార్కులు ఉన్నాయి. అలాగే సముద్ర తీరం అంతా కూడా పెద్ద గోడ నిర్మాణం చేసి అక్కడ సాయంత్రం పూట కనుక కూర్చొని కనుక సముద్రాన్ని చూస్తూ ఉంటే
అదొక లోకంలో విహరించినట్టుగా అనుభూతి కలుగుతుంది. అటువంటి దేవాలయం. అయితే గతంలో ఇక్కడ 300 మంది గాయకులు, 500 మంది నృత్య కళాకారులు, 2000 మంది పురోహితులు ఉండేవాళ్ళ పూర్వం. ఆ రోజుల్లో దేశంలో అత్యంత సంపన్నమైనటువంటి దేవాలయం. అందుకనే ఈ దేవాలయం మీద ఆ ముస్లిం రాజుల యొక్క కళ్ళుబడి అనేక గుర్రాలు, 1000 గుర్రాల మీద తరలించారు అని నిన్న అక్కడ లేజర్ షోస్లో 21 రోజులు పట్టిందిట వాళ్ళకి. ఏది ఈ సంపద అంతా తరలించడానికి అని మనకి చరిత్ర కూడా చెబుతోంది. నేను సాయంకాలం మళ్ళీ మేము రెండో దర్శనానికి వెళ్ళాం. వెళ్ళినప్పుడు పాత దేవాలయంలో అద్భుతమైన అలంకారం, స్వామి యొక్క జటాజూటంగా రుద్రాక్షమాలలు, దాని కింద చంద్రవంక, నెలవంక, దాని కింద విభూతి పట్టల్లాగా 3 వెండితోటి తయారు చేసినటువంటి నామం, పూలమాలలు, శోభాయమానంగా ఉంది. 2 కళ్ళే ఎందుకు పరమేశ్వరుడు ఇచ్చాడా, అనేక నేత్రాలు ఇస్తే ఎంత ఆనందపడతావా అనేటువంటి ఆనందం కలిగింది. నా భార్యకైతే మరీ మరీ ఆనందపడిపోయింది. నిన్న సాయంత్రం ఒక దశలో వెనక్కి వచ్చేసేద్దాం అనుకున్నాం, కానీ ఆ మొహం చూస్తే నాకు వెంటనే వెళ్ళాలి అని 8:30 దాకా ఉండి మొత్తం లేజర్ షో కూడా వేశారు. లేజర్ షో అంత గొప్పగా లేదు, కానీ చెప్పినటువంటి విషయం మాత్రం బాగుంది. అందులో అవన్నీ ఆస్వాదించి మళ్ళీ ఇంటికి చేరుకోవటం జరిగింది. అయితే ఈ సోమనాథ మందిరాన్ని చూడాలనుకోవటం, అక్కడికి వెళ్ళడం, ఆ దేవాలయంలో ఉన్న జ్యోతిర్లింగాన్ని దర్శించుకోగలగడం, ఏకాగ్రతతో చిత్తశుద్ధితో పరమేశ్వరుణ్ణి ఆరాధించుకోగలగడం ఎంతో పుణ్యం సంపాదించుకోవటం అవుతుంది. పూర్వజన్మ సుకృతం ఉంటే ఈ అవకాశం పరమేశ్వరుడే కల్పిస్తాడు. సోమనాథుణ్ణి దర్శించి పూజించిన వాళ్ళకి వాళ్ళ మనస్సులో కోరిన కోరికలన్నీ తీరతాయని, వాళ్ళ సకల దోషాలు పరిహారం అవుతాయని శివపురాణం చెప్పింది. అంతేకాదు, శివుడు కుష్ఠలాంటి వ్యాధిని కూడా పోగొడతాడు. అంటే ఈ యొక్క చంద్రభగవానుడు కుష్టు రోగాల నుంచి విముక్తైనాడు కదా, అందువల్ల అటువంటి రోగం నుంచి కూడా విముక్తుడు కావటానికి అవకాశం ఉంది. దీని గురించి మాహేశ్వర వైభవం అనేటువంటి దాంట్లో నేను చెప్పాను గతంలో. ఈ యొక్క సోమనాథ మందిరానికి వచ్చినటువంటి ఒక ముసలి ఆమె ఎలాంటి అద్భుతాన్ని పొందింది అనేటువంటి దాన్ని స్కాంద పురాణ అంతర్గత కథ అది. కాబట్టి భయంకరమైన వ్యాధులు పోవటమే కాకుండా దరిద్రం పోతుంది, దుఃఖాలు కూడా పోతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యమైనటువంటి దాంపత్యం కూడా వనగూరుతుంది అని శివపురాణంలో చెప్పారు. అయితే ఈ సోమనాథ జ్యోతిర్లింగ దేవాలయాలే కాకుండా చూడవలసినటువంటి స్థలాలు కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ ఆటోలో వెళ్ళొచ్చు. అందులో మొదటిది త్రివేణి సంగమం. ఇక్కడ సరస్వతి, కపిల, హిరణ్మయి నదులు కలుస్తాయి. ఈ త్రివేణి సంగమంలోనే చంద్రుడు స్నానం చేసి తపస్సు చేసి తన కుష్ఠవ్యాధి నుండి విముక్తుడైనాడు అని చెబుతారు. కాబట్టి ఇక్కడ కనుక ఎవరైనా ధ్యానం చేసినా, శివుడి నామం తలుచుకున్నా కూడా వాళ్ళకి రోగాలన్నీ నయం అవుతాయి అని చెప్తారు. ఇక్కడే పరశురాముడు కూడా ధ్యానం చేసి పవిత్రత పొందాడు అనేటువంటి విషయం కూడా ఉంది. అలాగే ఈ సమీపంలోనే భాలుకానాథ్ అనేటువంటి ఒక మందిరం ఉంది. ఇక్కడ కృష్ణ పరమాత్మ నిర్యాణం చెందిన ప్రదేశం అని చెప్తారు. ఇక్కడ ఒక చెట్టు ఉన్నది. ఆ చెట్టు కింద మేము కూడా కాసేపు కూర్చున్నాం, ఆ చెట్టు చూసాం. ఈ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నట్ట కృష్ణ పరమాత్మ. తన బంధువులందరూ కూడా ప్రభాస తీర్థంలో మందు విందు చిందులో మునిగిపోయి ఉన్నారు. కృష్ణ పరమాత్మ మాత్రం ఒంటరిగా ఇక్కడికి వచ్చాడు. వచ్చి ఓ చెట్టు కింద పడుకున్నాడు. ఒక్కాలు మీద ఒక్కాలు వేసి బొటన వేలు మెల్లిగా కదిలిస్తూ ఉన్నట్ట. ఎక్కడో దూరంగా ఉన్న ఒక బోయవాడు అది ఒక జింక నేత్రంగా భావించి బాణం వేశాడు. ఆ బాణం దెబ్బకి కృష్ణ పరమాత్మ ఆ విధంగా పడిపోయినాడు. ఆ బోయవాడు వచ్చి పరిగెత్తుకుంటూ పరమాత్మ యొక్క పాదాల మీద పడి ఏడ్చినటువంటి దృశ్యం. ఇక్కడ కృష్ణ పరమాత్మ పడుకోనున్నాడు. ఆయన కాలికి బొటనవేలికి బాణం తగిలింది. ఆ బాణం వేసిన బోయవాడు కూడా అక్కడ బొమ్మలు ఇవన్నీ కూడా ఉన్నాయి. మేము ఫోటోలు కూడా అవన్నీ తీసుకున్నాం.
అయితే ఆ బాణం పీకేసిన తర్వాత కృష్ణ పరమాత్మ అక్కడి నుంచి ప్రభాస తీర్థానికి వచ్చి అక్కడ ప్రాణాలు విడిచిపెట్టాడు అని ఒక ఇతిహాసం కూడా ఉన్నది. అంటే అక్కడే ప్రాణం విడిచిపెట్టాల, ఆ ప్రదేశంలో కేవలం బాణం మాత్రమే తగిలింది. ఆ తర్వాత అక్కడి నుంచి కృష్ణ పరమాత్మ పవిత్రమైనటువంటి ప్రభాస తీర్థానికి వచ్చి అక్కడ ప్రాణాలు విడిచిపెడితే ఆ తర్వాత 2-3 రోజుల తర్వాత అర్జునుడు వచ్చి కృష్ణ పరమాత్మకి దహన సంస్కారం అక్కడే చేశాడు అనేటువంటి విషయం కూడా మనకి పురాణం చెబుతోంది. సోమనాథులో ఇంకా పాండవ గుహలు అని ఉన్నాయి. ఆ గుహల్లో పాండవులు ఉన్నారని కొంతకాలం, కానీ చిన్న చిన్న గుహలట. మరి వాటిల్లో పాండవులు అంత దేహాలతో ఎలా ఉన్నారు అనేది ఆశ్చర్యకరమే. అలాగే సోమనాథ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇంకా ఆలయాలు ఏమున్నాయంటే అక్కడ శంకరాచార్యులు గారు ప్రతిష్ఠించినటువంటి ఒక శివాలయం ఉంది. ఆ శివాలయంలో గనక కోరిన కోరికలు మనం ఏదైనా మనస్సులో సంకల్పిస్తే తీరతాయి అనేటువంటి విధానం కూడా అక్కడ చెప్పారు. అక్కడ కూడా మేము నమస్కారం చేసుకొని ఈ ప్రదేశాలన్నీ కూడా ఆటోలో వెళ్ళి చూసి వచ్చాం. అలాగే ఆ సముద్ర తీరం, ఆ ప్రభాస తీర్థం గుడి చుట్టూతో సముద్రం ఉంటుంది. ఇది రెండో గుడి, కొత్త గుడి చుట్టూతా సముద్రం, పెద్ద దానికి బ్యారికేడ్స్ అవన్నీ కట్టారు. రాత్రిపూట అక్కడ లేజర్ షో, ఇన్ని విధాలు ఉన్నాయి. అక్కడ మనం ఆనందంగా చూడవచ్చు. రాత్రిపూట అయితే 2 కళ్ళు చాలనటువంటి సౌందర్యంతో ఉంటుంది ఆ గుడి. ఆ లేజర్ షో వేసేటప్పుడు ఆ మందిరం పైనే పడుతూ ఉంటుంది లేజర్ షో. చూడటానికి ఆనందంగా ఉంటుంది. వీలైనంత వరకు అందరం కూడా ఒకవేళ వెళ్ళలేకపోయినా ఈ ప్రవచనం విన్నా కూడా, అంటే సోమనాథ క్షేత్రం గురించి విన్నా కూడా అంత ఫలితం వస్తుందని ఫలశ్రుతిలో చెప్పడం జరిగింది. మీతో ఈ విషయాన్ని పంచుకునే భాగ్యం కలిగించినటువంటి మోహనవాణి ఛానల్ అధినేత అయినటువంటి ఆకునూరి సీతారామ శాస్త్రి గారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.